నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అంబటి రాంబాబు నిన్న జైలు ప్రాంగణంలో మాట్లాడుతూ ముద్దాయిలుగా వెళ్ళారు కానీ హీరోలుగా తిరిగి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఎలా తీసుకోవాలంటారు దీన్ని? అంబటి రాంబాబు ఏటయ్యానా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంబటి రాంబాబు తప్పించి ఇంకెవరు లేరా? ఆయన ఎందుకు మాట్లాడతాడు అని అంటే కారణాలు ఎవరు చెప్పలేరండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికా, లేకపోతే ఆయనతో కలిసి ఏదైనా మాట్లాడటానికా? అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎవరిని కలవట్లేదు కాబట్టి ఈ విధంగానైనా సరే కలిసే ప్రయత్నాలు ఏమన్నా చేద్దామని, అంటే కేవలం అసలు మా పార్టీ అనేది ఒకటి ఉంది అని చెప్పుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు, రేపు వచ్చే పదవులు, ఏదో ఆ పార్టీ ఒకవేళ బ్రతికుంటే ఫ్యూచర్లో అది దాని మీద ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ఎట్లా ఉంది ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ పార్టీ ఉంటే ఏదన్నా పదవులు కొట్టేద్దాం. గతంలో చూసాం కదా, నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి. అంటే హీరోలుగా బయటకు వచ్చారు, హీరోలు అంటున్నాడు. ఏ విధంగా హీరోలు అయ్యారు వాళ్ళు? లక్షలాది మంది ప్రాణాలు తీసినందుక, మద్యం కుంభకోణం చేసినందుక, అక్రమంగా ఈ మద్యం పిచ్చి మద్యం ఒకటి తయారు చేసేసి ఇష్టానుసారంగా ఎక్కడా కూడా పాప భీతి అనేది లేకుండా ఆ మద్యం విచ్చలవిడిగా పారిచ్చేశారు. మరి అవన్నీ కనిపిస్తున్నప్పుడు ఈయనకి ఎట్లా వీళ్ళని హీరో అని అనాలనిపించిందో అర్థం కావట్లా. ఫస్ట్ ఎలా అనిపిస్తుంది? ఒక మానవత్వం ఉన్న ఒక మనిషిగా, ఓకే పార్టీలు పక్కన పెట్టేసేయండి, మతాలు కులాలు ఇవన్నీ తీసేయండి, మానవత్వంతో ఒక మనిషి ఇదిగో ఈ మద్యం తాగటం వల్ల ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని వేల మంది మంచానికే పరిమితం అయిపోయారు, ఎన్ని వేల మంది ఆర్గాన్స్ అన్ని దెబ్బతిని మరి ఏ పని చేసుకోవటాన్ని నోచుకోక ఆక్సిజన్ మీద బ్రతుకుతున్నారు. అంటే ఏమైనా సమాధానం చెప్పగలుగుతాడు అంబటి రాంబాబు? నేనేదో డ్యాన్స్ వేసాను, కొండలు ఎక్కాను, ఈ వయసులో నాకు కష్టమైనా కూడా చేశాను. కష్టమైతే చేసావంటే ఎవరి కోసం చేసావు? నువ్వేమన్నా దేశాన్ని ఉద్ధరించడానికా, లేకపోతే ఏదైనా గిన్నీస్ బుక్ రికార్డ్ చేయడానికా? ఎందుకు చేసావు అవన్నీ? దేశానికి రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన కొండలు ఎక్కడం వల్ల, ఆయన డ్యాన్స్ చేయటం వల్ల? రేపు ఆయన జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్ళడానికి కూడా నేను రెడీగా ఉన్నానని. అంటే ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా నేనేదో చేయబోతున్నాను, నేను చేస్తాను, నన్ను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏదో చాలా పథకాలు వేస్తుందని చెప్పుకునే రీతిలో ఆయన ఆలోచన కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఈ రోజున మద్యం కుంభకోణంలో బయటకు వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళు ఏ కండిషన్ మీద బయటకు వచ్చారు? వాళ్ళ పాస్పోర్ట్లు ఇవన్నీ ఎక్కడున్నాయి? వాళ్ళు సిటీ దాటి వెళ్ళకూడదని అక్కడ ఏ షరతులు నియమ నిబంధనలు పెట్టారు? మరి అవన్నీ కూడా చెప్తే బాగుండేది. హీరోలు అని చెప్పాడు, బాగుంది, కానీ వాళ్ళు ఏ షరతులతో బయటకు వచ్చారో కూడా చెప్తే ప్రజలందరికీ ఇంకొకసారి తెలిసేది. అంటే నేను లాయర్ని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మరి నిజంగా లాయరు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే విధంగా న్యాయం వైపు పోరాటం చేసే వాళ్ళుగా వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు ఆ కోట్ వేసుకునేటప్పుడు, ఆ వృత్తిని చేపట్టేటప్పుడు. మరి అలాంటిది ఈయన చేశాడో చేయలేదో మనకైతే అర్థం కావట్లేదు. అట్లా మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికప్పుడే. ఇంతమంది ప్రాణాలు పోవటానికి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి మరి ఆ ప్రజాప్రతినిధులతో కలిసి వీళ్ళందరూ ఏం చేశారు? ఇవన్నీ వదిలేసి ఎంతసేపటికి హీరోలుగా వచ్చారు, వీళ్ళ మీద అబాండాలు వేసేసి లోపలేశారు అని మాట్లాడుతున్న అంబటి రాంబాబు రేపేదో పోరాటం కూడా చేస్తానంటున్నాడు. ఆ పోరాటం ఏ విధంగా చేస్తాడో కూడా చూడాలి. రైతులందరూ కూడా ఈ రోజున చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. వాటికి సమాధానం చెప్తే ఫస్ట్ వీళ్ళు ఆ పోరాటం చేయడానికి వీళ్ళకి హక్కు అర్హత ఉందని చెప్పొచ్చు. అదే కాకుండా మనం చూసుకుంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన మనం చూసాం, ఇప్పటికీ ఎన్నో కేసులు ఉన్నాయి. సో వాళ్ళ బాస్ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఉన్నా సరే బెయిల్ మీద తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళ బాస్ హీరో అయినట్టుగానే ఎవరైనా సరే కేసుల్లో లోపలికి వెళ్ళి తిరిగి వస్తే హీరోలుగా, అంటే వాళ్ళు ఏమైనా స్క్వాష్ పిటిషన్ వేసి పూర్తిగా కేసు కొట్టేస్తే నిజంగా హీరోలుగా వచ్చారు, కడిగిన ముత్యంలాగా వచ్చారని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు షరతులతో కూడి వచ్చి మధ్యంతర బెయిల్ తీసుకుని వచ్చిన వాళ్ళని హీరోగా అంటున్నాడు. అంటే జగన్ ఒక హీరో కాబట్టి వీళ్ళు కూడా హీరోలాగా అంటున్నారా? దీన్ని ఎలా తీసుకోవాలంటారు? జగన్ హీరో ఎట్లా అవుతాడండి? ఆయన హీరో అయితే రాష్ట్రం ఈ విధంగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎంతమంది ఎన్ని విధాలుగా నష్టపోయారు? అంటే వీళ్ళకి చీరలు ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో వీళ్ళ ఎలక్షన్లో ఏదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మెప్పు పొందటానికి ఆ చీరలు చేనేత వస్త్ర కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చీరలు పట్టుకొచ్చి వాళ్ళు డబ్బులు అడిగినందుకు బట్టలు లేకుండా వాళ్ళని నిక్కర్ల మీద కూర్చోబెట్టారు. వీడియో తీసి ఎంత అపహాస్యం చేశారు. ఆయన హీరో ఎట్లా అవుతాడు? జీరో అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11వ తారీఖున మిథున్ రెడ్డిని లొంగిపోమ్మని చెప్పింది. మరి ఏం చేస్తాడో చూడాలి. మరి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రౌడీయిజాన్ని ఉపయోగించి మరి ఏం చేస్తాడో చూడాలి. వీళ్ళు నిజంగానే లొంగిపోతారా, లేదు మేము న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండము, న్యాయస్థానాలు చెప్తే గతంలో చూసాం ఎవరైతే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని చాలా కట్టుకథలు చెప్పారు, చాలా రకాలుగా సెల్ఫీ వీడియోలు పంపించారు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వీళ్ళు హీరోలు ఎలా అనిపిస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డిని హీరో అని అంటానికి ఆయన అసలు ఆ హక్కు ఉందా? హీరో అంటే ఏంటి అంటే సినిమాల్లో చూపించినట్లుగా ఏదో ఈయన ఫైటింగులు చేసో లేకపోతే చేసో కాదు. నిజంగా ఒక మంచి వ్యక్తి జెంటిల్మెన్ అనిపించుకోవాలంటే ఏం చేయాలంటే
ప్రజలకు మంచి చేస్తే చాలు. రాష్ట్రానికి ఉపయోగపడేది ఏంటి? అది లేకుండా గంజాయి బ్యాచ్లు, ఈ మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యం ఇష్టానుసారంగా అమ్మటం, మరి వీళ్ళు క్యాసినోలు ఆడించడం, సంక్రాంతి సంబరాలని చెప్పేసి సెట్టింగ్లు వేయించుకోవటం ఒకటి కాదు రెండు కాదు. పర్యావరణాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసేసారో చూసాం. గ్రీనరీ అనేది లేకుండా. జగన్మోహన్ రెడ్డికి పచ్చగా ఉంటే అతనికి ఇష్టం ఉండదు. మరి ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ వ్యక్తిత్వం, ఎవరైనా ఏడుస్తుంటే ఇతనేమో నవ్వుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా చూడండి జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా సరే ఏడుస్తూ ఉంటే ఇతనికి చాలా నవ్వుగా ఉండిద్ది. ఎవరైనా అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే అక్కడికి వెళ్ళి మొహం ఇంత లవన పెట్టుకుంటాడు, ఏదో వీళ్ళ సొమ్మంతా పోయినట్లుగా. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఆయన ఆలోచన విధానం. మొన్న వాళ్ళ తండ్రి విగ్రహంతో కూడా మాట్లాడుతున్నాడు, బాగున్నావా నాన్న అని అడుగుతున్నాడంట. ఆయన ఎవరో పక్కన నమస్కారం చేస్తుంటే విగ్రహానికి పూలదండేసి, ఓహో ఈయన నమస్కారం చేస్తున్నాడంటే నేను కనీసం బాగున్నావా అని అడగకపోతే ఆయన ఎక్కడ ఫీల్ అవుతాడా అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన మానసిక పరిస్థితి. అతనితో పాటు వీళ్ళందరూ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే అంబటి రాంబాబు గారు నిజంగా ఈ రోజున ఏదో పార్టీ కోసం గతంలో ఆయనే మాట్లాడాడు, ఏంట్రా బాబు మాకు ఈ కర్మ, ఈ కేసులు పెట్టడం ఏంటి, గొడవ ఏంటి, మీకు దండం పెడతాను మమ్మల్ని వదిలేయండిరా అని. ఇంకో సందర్భంలో అన్నాడు, 11 అని ఏడిపిస్తున్నారు, 11 వచ్చినాయి ఏం చేస్తాము, 11 అని ఎందుకు అంటారని. అంటే చాలా సిల్లీగా వినేవాళ్ళకు కూడా ఇదేదో జోకర్ లాగా అనిపిస్తుంది తప్పించి వీళ్ళకు ఒక డిగ్నిటీ కానీ, ఒక వ్యక్తిత్వం, మనుషులకు మనం మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలనే ఆలోచన కానీ, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఆలోచన మర్చిపోయి అసలు ఈ అబద్ధం ఆడితే నిజంగా ప్రజలు నమ్ముతారా నమ్మరా, ఇంక రేపు ఏదైనా నిజం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నాన్నా పులి కథ అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ లైఫ్. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలుగా వెళ్ళి హీరోలుగా బయటకు వచ్చారని చెప్పి అంటున్నారు, మళ్ళీ ఎవరైతే బయటకు వచ్చారో మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డి గారు మళ్ళీ 11వ తారీఖున ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పేసి చెప్పింది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈ ముగ్గురు కూడా మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ వేస్తే ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ అవ్వక తప్పదు. అంటే మళ్ళీ వీళ్ళు జీరోలుగా అన్నట్టుగా అంబటి అన్న మాటలు తీసుకోవచ్చు అంటారా? రేపో మాపో జగన్ లిక్కర్స్ కేసులో అరెస్ట్ అయితే జగన్ కూడా జీరో అని చెప్పేసి అంబటి రాంబాబు ఒప్పేసుకున్నట్టే చెప్పుకోవాలా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు హీరోలు అంటే లోపల ఉన్న వాళ్ళు విలన్లు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఆ లోపల ఎవరైతే ఉన్నారో జైల్లో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అంబటి రాంబాబు అతి తొందరలో అరెస్ట్ కాబోతున్నా అని చెప్పి నిన్ననే అన్నాడు కదా, నాది డాన్సింగ్ అయిపోయింది, ట్రెక్కింగ్ అయిపోయింది, జైలింగ్ కూడా రెడీ ఉన్నా అని చెప్పేసి. సో అంబటికి కూడా విలన్ అని చెప్పేసి అనుకున్నట్టేనా? అంతే మరి. ఆయన చెప్తున్నాడు వాళ్ళు ఒకటేనండి, అసలు ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఈ మాట మాట్లాడటం వల్ల అసలు వేరే ఏ అర్థాలు వస్తున్నాయి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేకుండా ఆ టయానికి తగ్గట్లుగా హీరోలుగా బయటకు వచ్చారు అంటే లోపల ఉన్నాళ్ళు ఏంటి విలన్లా, మరి రేపో మాపో వెళ్ళబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము విలన్లమా, ఇదంతా వదిలేసి ఆ టయానికి ఏదో జనం చెవుల్లోకి చేరాలి. మేము నాన్న పులి కథలాగా నాన్న పులి పులి అని అరుస్తున్నట్లుగా అక్కడ ఏముండదు. నిజంగా పులి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో చూసాం. మరి ఈ విధంగా వీళ్ళు నలుగురిలో నవ్వులు పాలవటం తప్పించి వీళ్ళు ఈ రోజుకి కూడా ఎప్పటికీ కూడా వీళ్ళు హీరోలు కాలేరు, అవరు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా కూడా విలన్ల కంటే దారుణంగా ప్రవర్తించారు. క్రూర మృగాల కంటే మానవత్వం, వాటికైనా సరే ఏదో టైంలో ఒక జాలి దయ అనేది అనిపించిందంట, కానీ అది కూడా లేదు వీళ్ళకి. అసలు ఎంత దుర్మార్గం, ఇంత మనుషుల్ని ఈ విధంగా వాళ్ళు చనిపోతారని చెప్పి తెలిసినా అట్లాంటి మద్యం తయారు చేసి ఆ విషాన్ని అమ్మి వీరు చేసిన దానికి నిజంగా ఉరి శిక్ష కూడా తక్కువే అనేది ప్రజలైతే నిర్ణయించేశారు. మరి ఇంతకు మించి వాళ్ళకి ఇంకా వేరే, ఇప్పుడు ఏదైనా సరే 10 మంది మంచి చెప్పుకుంటే ఈ జీవితానికి ఇది చాలు అనుకుంటారు. మరి అదే 10 మంది వీడికి ఉరి శిక్ష వేసినా కూడా తక్కువే అని అంటే ఇంకా అంతకు మించి ఆ జీవితం ఇంకా వ్యర్థమే. సో చూద్దాం మొత్తానికి వైసీపీలో ఎవరు హీరోలు ఎవరు విలన్లో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.